న- నమస్తే మాస్టర్స్. సో ఇది మనకి మొదటి అధ్యాయంలోని చివరి శ్లోకం అనమాట. సంజయ ఉవాచ. సో ఏవం ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానస. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే చివరికి అంటే అధ్యాయం చివరికి వచ్చేసరికి ఇక్కడ ఈ శ్లోకంలో సంజయుడు ఏమని పలుకుతున్నాడు అంటే, సంజయుడే కదా మొత్తం మనకి కామెంటరీ చేస్తా ఉంది. ఎవరికి చెప్తున్నాడు సంజయుడు? మనకి ధృతరాష్ట్ర మహారాజుకి అంత అక్కడ ఏం జరిగింది అంటే మనకి ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది సంజయుడికి అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా తనకి మనసులో ఒక ఆలోచన చేసుకుంటే తనకి మనసులో తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తనకి ఆ తెలుసుకునేటువంటి ఆ దివ్యశక్తి అనేది తనకి ఆ వరం ఉందన్నమాట. సో అది వ్యాస మహర్షి ఇచ్చిన వరం ఒకటి ఉంది. సో దానివల్ల తనకి ఏంటంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో తనకి తెలిసిన దాన్ని అంటే అక్కడ గా ఎలా జరుగుతుందో అది మొత్తం తనకి తెలుస్తూ ఉంటుంది. అది సంజయుడు ఏం చేస్తున్నాడంటే ధృతరాష్ట్ర మహారాజ్కి కామెంటరీ లాగా చెప్తున్నాడు అనమాట. సో మనం ఫస్ట్ శ్లోకమే అది. సంజయ్ ఉవాచ సమవేత యుత్సవ మామకా మామకాహ పాండవయోధ పాండవాశ్చ కిమకీర్వత సంధి. కిమకుర్వత సంజయ. సో అంటే అది ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు అనమాట. సో అక్కడ నుంచి సంజయుడు ధృతరాష్ట్రకి ఏం జరుగుతుంది అది మొత్తం చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. మనకి గీత మొత్తం కూడా సో సంజయుడు చెప్పిన శ్లోకాలే చెప్పినట్టుగానే ఉంటది. దాన్ని మనము చూస్తూ ఉంటాం అనమాట. సో అంటే తర్వాత చెప్తాడు సంజయుడు. సో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాను అని సంజయుడు చెప్పేసి వదిలేస్తాడు. ఆ తర్వాత నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఏం పలికాడు అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనకి 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకం చూస్తే ఏంటంటే క్లియర్ గా సో ఇక్కడ మనకి ఏవం ఉక్త్వా అర్జున అంటే ఈ విధంగా పలికిన అర్జునుడు. అంటే దీనికంటే ముందు శ్లోకాల్లో ఏ ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటాడు కదా అర్జునుడు. అంటే ఆ స్వధర్మం అంటే సొంత జనాలను ఇలా చంపుకుంటా పోతే మనకి ఆ పిండ తర్పణాలు ఆగిపోతాయి. దానివల్ల చాలా అధర్మం పెరిగిపోతూ ఉంటది. అధర్మం పెరిగిపోయి కుల స్త్రీలకి అంత అధర్మం పెరిగిపోయి ఇవంతా ఏమంటారు అది మనకి సంతానం కూడా మనకి వర్ణ సంక్రమం జరుగుతుంది అంటాడు. అంటే మనకి వచ్చే సంతానం కూడా మనకి ఆ కొంత కొత్త సంతానం అంటే ధర్మాలు ఎవరు తెలియని సంతానం వస్తూ ఉంటుంది. తద్వారా ఇవన్నీ ఈ కార్యక్రమాలను ఆగిపోతాయి అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు అనమాట అర్జునుడు. సో అందుకని ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకి సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ పాదంలో ఏవం ముక్తం అంటే ఈ విధంగా పలికిన అర్జునుడు ఏమైతుంది సంఖ్య అంటే మనకి యుద్ధం నందు అనమాట. అంటే యుద్ధాన్ని సంఖ్య అనే అంటారు. సో ఆ యుద్ధం నందు రథోపస్థ ఉపావిశత్. సో రథంలో అట్లా కూర్చుండిపోయాడు అనమాట. సో ఎందుకు అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో విసృజ్య శశరం చాపం అంటే తనకి బాణాలు విల్లు ఆ రెండు మొత్తాన్ని వదిలేసి అక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? శోక సంవిఘ్న మానస అంటే తన మనసు మొత్తం శోకంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ అక్కడ రథంలో అలా కూర్చునిపోయాడు అనమాట. సో ఎందుకంటే మనం అంతకుముందు చూసాం శ్లోకాలు వివరంగా చూసామంటే తనకి ఆమ్, శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఆ, అంతా వణుకుడు పుడుతూ ఉంది. సో ఈ విధంగా అన్ని మనం చాలా చూసాం అనమాట. సో సో ఈ పరిస్థితి అంతా వచ్చేసి ఏమో ఇక్కడికి వచ్చేసరికి ఈ పరిస్థితి అంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం బాగా పెరిగిపోయింది అనమాట. అంటే ఇంకా ఏమంటారు బాగా ఆ తీరా స్థాయి అంటే మనకి అధిక స్థాయికి వచ్చేసి సో ఇంకా ఏం చేయలేని పరిస్థితులు అంటే మనకి అంటారు కదా ఏదో బాగా చక్కెర వచ్చిన మనిషి కనుక అట్లా కూలబడిపోయినట్టుగా. సో ఆ విధంగా అలా రథంలో అలా కూలబడిపోయి అలా సైలెంట్గా కూర్చునిపోయాడు అనమాట. సో అది అయితే మనకి ఇక్కడ అంతవరతోటి ఈ మొదటి అధ్యాయం అయిపోయింది. అయితే మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యోగం అంటే అటు ప్రతి 18 అధ్యాయాలు ఉన్న ప్రతి అధ్యాయానికి చివర మనకి ఏమని వస్తుంది? యోగం అని వస్తుంది అనమాట. మనం మొదట్లో వెరీ స్టార్టింగ్ లో చూసాం మనం అది. సో ఇక్కడ చూడండి ప్రతి అధ్యాయం చూసుకుంటే మనకి చివరిలో యోగం అని వస్తుంది. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం ప్రతి ఆ, ఏమంటారు అధ్యాయం చివరిలో యోగం అని వస్తుంది అనమాట. అయితే మనకి యోగానికి అర్థం ఏంది? 2 రకాల అర్థాలు చెప్తారనమాట మనకి. సో ఒక అర్థం ఏంటంటే సో యోగం అంటే మనకి విషయం ఏంటిది అనేది ఒక అర్థం వస్తుంది. అంటే అర్జున విషాదం అనేది విషయం అంటే ఈ చాప్టర్లో సో ఆ కంటెంట్ అంటే ఆ చాప్టర్లో ఉన్న కంటెంట్ ఏంటి అంటే ఏ విషయాన్ని ఆ చాప్టర్ బోధిస్తూ ఉంది. అంటే అఫ్ కోర్స్ కొన్ని కొన్ని వేరే విషయాలు కూడా బోధిస్తూ ఉండొచ్చు. బట్ ఏంటంటే మేజర్గా బోధించే విషయం ఏంటి
సో ఆ విషయ వస్తువు ఏంటిది అనేది ఆ యోగం అనే పదం ద్వారా ఆ, చెప్తా అనే అర్థం వస్తుంది. యోగం అంటే ఆ విషయంలో చర్చించిన ప్రధానమైన విషయం అనమాట. సో మనకి మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో చర్చించిన ప్రధానమైన విషయం ఏంటి? అర్జున యొక్క విషాదం అనమాట. సో అర్జున యొక్క విషాదము ప్రధానంగా మనకి దీంట్లో మనకి తెలుస్తుంది అనమాట. మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి, అంటే యుద్ధం యొక్క ప్రిపరేషన్, దుర్యోధనుడు మాట్లాడడం, అవి కొన్ని విషయాలు ఉన్నాయి. సో అవన్నీ సెకండరీ కింద పెట్టుకున్నా కూడా, అంటే అంత ప్రాముఖ్యత పక్కన పెట్టినా కూడా, సో మేజర్ ఇంపార్టెంట్ దేనికి ఏంటంటే అర్జున యొక్క విషాదం అనమాట. కాబట్టి అర్జున విషాద యోగం అనేటువంటి ఒక అర్థం యోగానికి. సో రెండో అర్థం ఏంటంటే, సో సో అర్జునుడి యొక్క విషాదము, అర్జునుడి యొక్క విషాదమే ప్రాముఖ్యం కలిగినటువంటి అధ్యాయం అనమాట. అందుకని సో అర్జున విషాద యోగం. సో రెండవది ఏంటంటే, మనకి యోగం అంటే కలయిక అనే రెండో ఒక అర్థం వస్తుంది. రెండో ఒక అర్థం యోగం అంటే కలయిక, ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఆ, సో కలయిక అంటే మరి దేనితోటి కలయిక, అంటే దేనితో కలిస్తే దాని యోగం అంటారు అంటే, సపోజ్ మనకి ఏదన్నా బాగా సంతోషం వచ్చింది అనుకోండి, లేదా బాగా దుఃఖం వచ్చింది అనుకోండి. సో ఆ దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ మనము ఎవరితో పంచుకుంటే అది యోగం అవుతుంది అనేది ఇక్కడ ఉంటుంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సంతోషం అనుకోండి, వదిలేసేయండి. సంతోషాన్ని మనం ఎవరితో పంచుకున్నా పంచుకోకపోయినా దాంట్లో మనకి పెద్దగా బెనిఫిట్ ఉండడం కానీ లేకపోవడం అనేది పెద్ద సమస్య ఉండదు. అలా కాకుండా విషాదం అనేటువంటి పరిస్థితి తీసుకుంటే, విషాదం వచ్చినప్పుడు విషాదం అనే మన జీవితంలో వచ్చిన విషాదాన్ని సో వేటితో పంచుకుంటే అది మనకి విముక్తి అవుతుంది, వేటితో పంచుకుంటే ఇంకా ఎక్కువ మనకి బంధంలో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది అనేటువంటి రెండు పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా రెండు పరిస్థితులు ఉంటాయి అనమాట. రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు బాగా దుఃఖంతో ఉందనుకోండి, దుఃఖం పోవడానికి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి రకరకాల పనులు చేస్తుంటారు. అంటే కొంతమంది ఏదో స్వామీజీలను ఆశ్రయించి, అంటే పూజలు పురస్కారాలు లేదా తంత్రాలు పూజలు ఇట్లా చేయడం కొంతమంది చేస్తుంటారు విషాదం బాగా ఉన్నప్పుడు. సో కొంతమంది ఏం చేస్తారు, విషాదం పోవడానికి ఇంకెక్కడికో దేవుడి దగ్గరికి, తిరుపతి లేదా శ్రీశైలం లేదా అక్కడికి ఇక్కడికి ఎక్కడో కాశీకో, వాళ్ళకున్న వెసులుబాటును బట్టి, వాళ్ళకున్న కన్వీనియన్ బట్టి సో అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అంటారు తీర్థ ప్రయాణాలు ఏదో అంటారు కదా. సో ఆ విధంగా ఆ, సో ఆ విధంగా ప్రయాణాలు చేస్తూ వస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మనం ప్రయాణం చేసి వచ్చామనుకోండి, సపోజ్ బాగా విషాదం ఉంది, ఈ బాధ ఉంది, సరే చలో మనం ఒక 2 రోజులు తిరుపతికో లేదా గుట్టకో ఎక్కడికో పోయి వచ్చేద్దాం అనుకుని వెళ్ళొచ్చామనుకోండి. వెళ్ళొస్తే మనకి ఆ విషాదం తగ్గుతుందా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుందా? సో అని మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అన్ని ఒళ్ళు నొప్పులు, మళ్ళీ ఏదైనా అక్కడ వాటర్ పడకపోతే మళ్ళీ జలుబు, మళ్ళీ ఇదంతా ఇక రొటీన్ అనమాట. మళ్ళీ కొత్త సంసారం అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ పోవు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అంటే ఏమైంది మనకి, అంటే కొంత రిలీఫ్‌గా ఉంటే ఉండొచ్చు గనక. కాకపోతే ఆ రిలీఫ్ అనేది మనకి పర్మనెంట్ రిలీఫా? టెంపరరీ రిలీఫా? అంటే టెంపరరీ రిలీఫే. కొంచెం అక్కడికెళ్ళొచ్చింది టెంపరరీ రిలీఫ్ వస్తది. కానీ మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ టీజ్‌గా అలాగే ఉంటాయి. మనం ఎళ్ళొచ్చినందుకు కొత్త ప్రాబ్లమ్స్, అంటే కొంత దాచుకున్న డబ్బు ఖర్చయిపోతది. కొంచెం ఆరోగ్యం ఏదన్నా ఉంటే అది ఖరాబయిపోతది. మళ్ళీ మళ్ళీ కొత్తగా మనం స్టార్ట్ జేసుకోవాలనమాట. సో అంటే ఏమైంది మరి ఆ ప్రయాణం ఏమైంది? అంటే మనం ప్రయాణం అదే మనకి కొంచెం ఆహ్, పరిస్థితి మెరుగవుతదనుకోని దాన్ని మనం పట్టుకుంటే ఏమైందది ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందిలోకి ఎళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. సో, అంటే చూడండి, అంటే మనకి విషాదం వచ్చినప్పుడు మనం దేనిని పట్టుకుంటే అది మన పరిస్థితి నుంచి గట్టెక్కిస్తుందా? లేపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందిలోకి ఎళ్తున్నామా అనేది చూసుకోవాలి. ఏదైతే మనకి గట్టెక్కిస్తుందో దాన్ని యోగం అంటారనమాట. ఏ కలయిక అయితే మన విషాదం నుంచి విముక్తి వైపుకి తీసుకెళ్తుందో దానిని యోగం అంటారు. సో, కాబట్టి ఇక్కడ అర్జునుడు తన యొక్క విషాదాన్ని ఏం చేస్తున్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మతోటి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడికి ఇంకా ఆహ్, ఆహ్, 100%గా అలా చేయకున్నా గూడా ఆ దారిలో ఉన్నాడనమాట. అంటే పరమాత్మతోటి పంచుకునేటువంటి దారిలో నడుస్తూ ఉన్నాడనమాట. సో, కాబట్టి అందుకే ఇది యోగం అయిందని చెప్తారనమాట. అంటే మరి విషాదం ఎందుకొచ్చింది? అంటే అసలు విషాదం ఎందుకొచ్చింది అనంటే, ఆహ్, జనరల్‌గా చెప్పాలంటే విషాదం ఎందుకొచ్చిందంటే, మనకి పరమాత్మ నుంచి నేను వేరు అని మనము విడదీసుకొని మనము అలా ఆలోచన పెట్టుకొని ఉన్నామనమాట మనసులో. విడిగా ఉన్నదానికంటే గూడా, ఫిజికల్‌గా మనము విడిగా ఉన్నదానికంటే గూడా, సో పరమాత్మ వేరు, నేను వేరు. అహం అనేటువంటి ఆలోచనతోటి, అంటే నేను అనే ఆలోచనతోటి మనము విడిగా సెపరేట్‌గా అయ్యి కూర్చున్నాం. అంటే ఆహ్, నేనే పరమాత్మ అనే దృష్టిని వదిలేసి, అయితే నేనే ఆత్మ, లేకపోతే భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి ఆలోచన కంప్లీట్‌గా దూరం పెట్టేసుకొని, నేను వేరు, పరమాత్మ వేరు అనేటువంటి ఒక డిస్టింక్షన్ పెట్టుకొని ఉండడం వల్ల మనకి వచ్చేటువంటి ఇబ్బంది ఇదనమాట. విషాదం వస్తుందక్కడ. ఎందుకంటే మనకి చూడండి, మనకి అందరి హృదయాలలో, అంటే ప్రతి ప్రాణి, మనిషే కాదు, జంతువులు అన్ని హృదయాలలో ఉండేది పరమాత్మే అనేది మనం మొదట్లో
ఏమంటారు చర్చ చేసామన్నమాట. సో అయితే ఏమవుతుందంటే మనకి కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఆలోచన బయటికి రాదు. రాక ఏమవుతుందంటే అక్కడున్న వేరే పరిస్థితి ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న పరమాత్మని తొక్కిపెట్టేస్తుంది అనమాట. తొక్కిపెట్టేసి ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనకి బాగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే ఆ, చూడండి మనకి ఇప్పుడు ఆ, కొత్తగా ఆ, కొత్తగా ఏదైనా మనకి జనరల్ కొత్తగా అయినా పెళ్లి అయినప్పుడు ఏ విధంగా ఉంటారు కొత్తగా భార్యాభర్తలు. తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏ విధంగా ఉంటారో అప్పుడు చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటది కదా, మనకి ఎంత కొత్త విషయం కాదు. ఎందుకంటే ఆ పెళ్ళైన కొత్తలోనేమో ఇంకా ఎలాగంటే హనీ ఐ లవ్ యూ అంటారు. అదే 5 6 years అయిన తర్వాత ఏమవుతుంది? సో లవ్ ఒకటి పోయింది, హనీ అక్కడ పోయింది. హనీ ఉంటుంది, లవ్ ఉండదు అనమాట. సో ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే అంటే రెండు సైడ్స్, అంటే ఇటు అబ్బాయి సైడ్ నుంచి కావచ్చు, అమ్మాయి సైడ్ నుంచి కావచ్చు, రెండు సైడ్ ఎటువైపు నుంచి అయినా ఉండొచ్చు అనమాట అటువంటి పరిస్థితి. అంటే మరి ఆ, అంటే అప్పుడు అనుకున్నటువంటి లవ్ అది లవ్వా లేకపోతే అది అటాచ్మెంటా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలన్నమాట. సో అంటే లవ్ అంటే ఏంటంటే అది తెలుగులో చెప్పాలంటే ప్రేమ అంటారు. ఆ ప్రేమ అనేది ఏంటంటే దానికి బంధం అనేది ఉండదు. ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఆమ్, దాన్ని ఏమంటారంటే మనకి ప్రేమ అనేది కోరదనమాట. అంటే దేనిని కోరి వచ్చేది ప్రేమ కాదు. అంటే ఇప్పుడు ఎలాగంటే మనకి ఇప్పుడు ఆ, మన ఇంట్లోనే సపోజ్ మన చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. సో పిల్లవాడికి మనం ఎంత సేవ చేస్తాం చెప్పండి. అసలు ఎంత సేవ చేస్తామో అసలు మనం ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. అంటే ప్రేమ అనేది దేనికి కోరదనమాట. సో కోరుకోకుండా చేసేటువంటి సేవ అనమాట. సో అంటే స్వార్థం ఉండదు. సో ఆ విధంగా అనమాట. సో అది ప్రేమ అంటే. సో ఆ ప్రేమ అంటే అదే నథింగ్ బట్ భగవంతుడి యొక్క స్వరూపం కూడా అలాగే ఉంటుంది. మనం ఏదైతే ఎవరికైతే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అలాగా ఇది నా డ్యూటీ చేయాలనే ఒక సంతోషంతో మనం పిల్లలకి ఎంత సంతోషంతో మనము సేవ చేస్తామండి. అసలు మనం ఎంత చేస్తాం అసలు ఎంత చెప్పడం వీలు కానంత సేవ చేస్తూ ఉంటాం అనమాట పిల్లలకి. సో అదే విషయం మళ్ళీ పెద్దలు వచ్చేసరికి అంటే సపోజ్ అత్తమామలు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంతే అదే క్వాలిటీ తోటి అదే ఎక్స్పెక్టేషన్ లేకుండా సేవ చేస్తామంటే మళ్ళీ కొంత ఆలోచన వస్తుంది, కొంచెం క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంత ఉండదు కంప్లీట్గా. అంటే ఎందుకు వస్తుంది ఆ డిఫరెన్స్ అంటే వీళ్ళు నా పిల్లలు వాళ్ళు కొంచెం మ్, కొంచెం కొంచెం వేరే వాళ్ళు అనేటువంటి ఆ భావన అనేది ఖచ్చితంగా కొద్ది గొప్ప ఉంటుందన్నమాట. సో అంటే వీడు నావాడు, అంటే నా రక్తం పంచుకొని పుట్టినవాడు, నాలో పుట్టినవాడు అని చెప్పేసి. సో వాళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి అంటే ఆ డిఫరెన్షియేట్ ఉండడం అంటే నేను వేరు వాళ్ళు వేరు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆలోచిస్తేనే నేను వేరు వాళ్ళు వేరు అనేటువంటి ఒక డిఫరెన్షియేషన్ అలా పెట్టుకుంటున్నాం మనం. సో అలా కాకుండా అందరిలో ఉన్నది పరమాత్మ యొక్క స్వరూపమే. అంటే మనం ఎవరికి సేవ చేస్తున్నాం? మనము మనిషికి సేవ చేయట్లేదు. ఆ మనిషిలో ఉన్నటువంటి పరమాత్మకి సేవ చేస్తున్నాము. ఆ పరమాత్మ ఈ పరమాత్మ అంటే నాలో ఉన్న పరమాత్మ ఆ శరీరంలో ప్రవేశిస్తున్న పరమాత్మకి సేవ చేస్తున్నాడు. సో నేను చేసేది ఏమి లేదు. అంటే మనము ఆ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఏ పని చేయాలన్నా కూడా మనకి హుషారుతో చేస్తాం. ఎప్పుడైతే మనము శరీరాన్ని దేహాన్ని మాత్రమే మనము చూసి గనక మనము ఆలోచన చేస్తే సో ఈ విధమైన ఈ రకంగా ఇటువంటి విషాదం అనేది వస్తుంది అనమాట. సో అందుకే మనము మన దేహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈశ్వరుని నుంచి దూరంగా జరిగిపోతాం అనమాట. జరిగిపోయినప్పుడే విషాదం మొదలవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఏం చేయాలంటే చేసేది ఏం లేదు. ఎప్పుడైతే మనం ఈశ్వరునికి దూరంగా జరిగామో మళ్ళీ ఏం చేయాలి? ఈశ్వరుని దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఈశ్వరునిలో కలిసిపోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఆ ఈశ్వరునిలో కలవడమే యోగం అవుతుంది. సో అంటే ఈశ్వరునిలో కలవాలంటే ఏం చేయాలి? ఏ విధంగా చేయాలి? అవన్నీ మనకి ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. అంటే మనకి ఆ, అంటే ఈశ్వరుని తెలుసుకోవడమే ఈశ్వరుడు కలవడం అనమాట. ఈశ్వరుడు కలవడం అంటే ప్రయాణాలు చేయడం, టికెట్లు కొనడం ఇవన్నీ కాదు. సో మన హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ఎలాగా? సో ఆ తెలుసుకున్న దాన్ని అనుభవానికి ఏ విధంగా తెచ్చుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, ఓకే. సో ఇప్పుడు చెప్పాము కదా, అంటే ఇప్పుడు ఒక ఒక ఉదాహరణ అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి సో పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఆ రాగం, ప్రేమ కాదు రాగం ఉంటుంది అనమాట. ప్రేమ అయితే అది ఎప్పుడు ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. సో కానీ ఏమంటారు, అనడం మటుకు లవ్ అని అంటారు కానీ అది లవ్ కాదు, అదేమంటారు అటాచ్మెంట్ అనమాట. సో లవ్ కనుక ఉన్నట్టయితే అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు, అది ఎప్పుడు కంటిన్యూగానే ఉంటుంది. సో అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ, ఆ, ఏమంటారు ఆ లవ్ అనేది మనకి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోవడం అంటే అప్పుడు మనకి ఏమో తెలుస్తుంది, అది లవ్ కాదు రాగం అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని మళ్ళీ మనము రీబిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని కనుక్కోవాలి, ఏం చేయాలి అనేది ఆ, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎలా మారుతాడు అవతల మనిషి, నేనేం చేసి అవతల మనిషి మారుతాడు. సో ఈ విధంగా రకరకాల ఆలోచనలు వస్తాయి. సో
సో ఒకటి ఏంటంటే మనకి ఆ ఎదుటి మనిషిలో దైవత్వాన్ని మనం చూడగలుగుతామా లేదా? ఎదుటివాడి మనిషిలో భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. సో అవతల ఈ మనిషిలో మనం దైవత్వాన్ని చూడలేనంత సేపు అవి అలాగే, ఆ విషాదం అలాగే ఉంటదనమాట. సో విషాదం పోవాలంటే ఏం చేయాలి? అవతల మనిషిలో దైవత్వాన్ని మనం చూడగలగాలి. ఆ దైవత్వాన్ని కూడా మన మనసులో నింపుకోగలగాలనమాట. కలిగిన ఎప్పుడైతే నింపుకోగలుగుతామో ఫస్ట్ స్టెప్, తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా కొంత కొంతగా అది మనకి ఆహ్, ఆ విషాదం అనేది తగ్గిపోతది. అంటే ఏం చేస్తున్నాం మనము? పరమాత్మతోటి మన విషాదాన్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నామనమాట. సో అది మనకిక్కడ ఆహ్ ఈ అంటే ఓవరాల్‌గా మనకి ఈ విషాద యోగం, అర్జున విషాద యోగం విషాదం ఎందుకు యోగమైంది? అంటే జనరల్‌గా మనకి భక్తుడితో కలవాలంటే భక్తి జేయాలి, భజనలు జేయాలి, లేకపోతే దానాలు జేయాలి, ధర్మాలు జేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి, ఇటువంటివి చేయాలి గానీ విషాదము అంటే ఎందుకు యోగమైంది అంటే దానికి కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు మీకు నేను చెప్పిందనమాట. సో అది మనకి తర్వాత ఇంకేమైనా విషయాలు కొన్ని కొన్ని ఏమన్నా మర్చిపోయినయి ఉంటే మళ్ళీ మనకి అంతా గీతాంతం ఇలాగే ఉంటదండి. అప్పుడు వస్తా ఉంటాయి అవన్నీ మనకి. మళ్ళీ మనం కవర్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకా ఇక్కడితోటి ఈ మొదటి చాప్టర్‌ని మనం ఆపేసి రెండో చాప్టర్ అయినటువంటి సాంఖ్య యోగాన్ని మొదలు పెడదాం. ఓకే. అయితే సాంఖ్య యోగము అంటే ఇది కూడా మళ్ళీ యోగమే. అంటే ఇక్కడ మనకి ఈ సాంఖ్య యోగంలో మనకి ఏముంటుంది? సబ్జెక్ట్ ఏంటి అంటే మనకి సాంఖ్య అంటే మనకి ఆహ్, ఆత్మజ్ఞానం అంటే సాంఖ్య యోగం అంటే ఆత్మజ్ఞానం అని చెప్తారనమాట. సాంఖ్య అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. సో మనకి ఈ అధ్యాయంలో మనకి ఆహ్, మెజారిటీగా చర్చించే విషయం ఏందంటే ఆత్మ అంటే ఏంటిది? ఆత్మ యొక్క ఆహ్, ఎలా ఉంటది? అంటే దాన్ని తెలుసుకోవడం ఏంటి? దాని యొక్క ఆహ్, వివరణ అనమాట. సో దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? ఏ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి? అనేటువంటి యొక్క విషయాలు మనకి ఈ రెండో చాప్టర్‌లో మనకి విస్తృతంగా ఉంటది. ఆ ఆత్మని అనుభవానికి తెచ్చుకున్నటువంటి ఒక పర్సన్ ఎలాగా ఉంటాడు? అంటే సపోజ్ ఈ విషయాలు ఆత్మ యొక్క విషయాలు. ఆత్మ అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది అన్నారు కదా! ఓకే. బాగానే ఉంది. తర్వాత ఒక మనిషి ఆత్మని అనుభవానికి తెచ్చుకున్న మనిషి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అనేటువంటిది కూడా మనకి ఈ చాప్టర్‌లో వివరంగా ఉంటాయన్నమాట. సో, ఆ 2 కాకుండా కర్మయోగం కూడా కొంత ఉంటుంది రెండో చాప్టర్‌లో. అంటే విస్తారంగా ఉండదు. కొంత ఉంటుంది. కాకపోతే మేజర్ విషయం ఏ ఏ ఏ దేని మీద ఉంటుందంటే ఆత్మ జ్ఞానం మీద ఉంటుందన్నమాట. సో, దాన్నే సాంఖ్య జ్ఞానము, సాంఖ్య యోగం అని కూడా అంటారన్నమాట. సో, అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఆత్మ జ్ఞానం అనేది మనకి డైరెక్ట్‌గా మనకది ఈశ్వరునితోటి మనకది ఆహ్, ఏమంటారు? ఈశ్వరుని కలపడానికి మనకి దోహదం అవుతుందన్నమాట. సో, కాబట్టి ఆద్ కాబట్టి దీన్ని గూడా ఏమనొచ్చు మనము, దీన్ని గూడా సాంఖ్యయోగం అని అంటారనమాట. మనకి చూడండి అంటే వేరే వేరే రామాయణము, లేకపోతే మహాభారతము, భాగవతం ఇట్లా తీసుకుంటే ఆ గ్రంథాలలో వాటికి చాప్టర్‌లకి ఇలా రకరకాల పేర్లుంటాయి. ఎలాగా ఆహ్, ఇప్పుడు మహాభారతం తీసుకుంటే పర్వాలంటారనమాట. అంటే భీష్మ పర్వము లేకపోతే ఇంకొకటి అయోధ్య పర్వంలో ఉంది. అలా అలా పర్వాలు అలా చెప్తా ఉంటారనమాట. అలా ఉంటది. సో, అదే మనకి రామాయణం తీసుకుంటే మనకి వాటిలో ఏమంటారంటే మనకు తెలిసినయి కాండలంటారు గదా! యుద్ధకాండ, సుందరకాండ, అయోధ్యకాండ అలా అంటారు. అంటే కాండ అనేది ఒక గ్రూప్ ఆఫ్ చాప్టర్స్. మళ్ళీ ప్రతి కాండలో గూడా సర్గ అని అంటారనమాట. అంటే ఇది మొదటి సర్గ, రెండో సర్గ అంటే సర్గలకి నేములుంటాయేమో నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. బట్ అలా సర్గలు ఉంటాయన్నమాట. సో, అలాగే ఒక్కొక్క గ్రంథంలో పోయిందంటే ఈ విధంగా మనకి ఆహ్, ప్రతి చాప్టర్‌కి ఒక సెపరేట్‌గా పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ చాప్టర్‌లో ఉండే విషయాన్ని వివరించే విధంగా. అలాగే ఇక్కడ కూడా మనకి భగవద్గీతలో ప్రతి చాప్టర్‌కి యోగం అని పెట్టుకోవడానికి పేరేందంటే మనకి ప్రతి చాప్టర్‌లో ఉన్నటువంటి విషయము మనకి డైరెక్ట్‌గా ఆ విషయం ఏం చేస్తుంది మనకి ఆ పరమాత్మతోటి కలిపే విధంగా ఉంటుంది కాబట్టి దానికి ఆ చాప్టర్‌కి చివరిలో యోగం అనేటువంటి ఆ విధంగా వస్తుందన్నమాట. అది రెండవ చాప్టర్ యొక్క విశిష్టత. రెండవ చాప్టర్ కూడా కొంచెం ఎలాబరేట్‌గా కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత మనకి రెండవ చాప్టర్ యొక్క గొప్పతనం ఏందంటే మనకి రెండవ చాప్టర్ తోటి మనకి ఒరిజినల్‌గా గీత అనేది అయిపోతుంది భగవద్గీత అనేది. యాక్చువల్‌గా మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా రెండవ చాప్టర్ తోటి శ్రీకృష్ణుడు చెప్పాల్సింది మొత్తం సందేశం మొత్తం ఇచ్చేస్తాడు రెండో చాప్టర్‌లో. సో, మూడో చాప్టర్ నుంచి అంతా ఏముంటుందంటే, రెండో చాప్టర్‌లో చెప్పిన వాటికి కొంచెం ఇంకా ఫుల్‌గా డీటెయిల్‌గా ఉంటుంది. ఇప్పుడు మూడో చాప్టర్ ఇక్కడ చూస్తే మనకి కర్మయోగం అని ఉంది కదండీ! కర్మయోగం సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకి రెండో చాప్టర్‌లో వస్తుంది. తర్వాత ఇవన్నీ గూడా కొద్దో గొప్పో వస్తాయన్నమాట. సో, ఆహ్, వాటికేందంటే కొంచెం ఎలాబరేట్‌గా మళ్ళీ అర్జునుడేమో రెండో చాప్టర్ అయిపోయేసరికి అర్జునుడు మళ్ళీ క్వెషన్స్ అడుగుతాడన్నమాట. సో, ఆ క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటా పోతా ఉంటాడు శ్రీకృష్ణుడు. ఆ ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ కూడా మనకి ఈ మూడో చాప్టర్, నాలుగో చాప్టర్ ఇలా 18, 18 చాప్టర్స్ కింద వస్తాయన్నమాట. కానీ సాంఖ్యయోగం అంటే రెండో చాప్టర్ గనక పర్ఫెక్ట్‌గా
ఏమంటారు, ఫాలో అయ్యి దాన్ని అర్థం చేసుకొని దాని అవగాహన తెచ్చుకుంటే ఖచ్చితంగా మనిషి అక్కడే చేంజ్ అయిపోతాడు అనమాట. ఇంకా మూడో చాప్టర్కి పోకముందే రెండో చాప్టర్లోనే మనిషి కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు అనమాట. అంటే దాంట్లో అంత సబ్జెక్ట్ ఉంటుంది రెండవ అధ్యాయంలో, కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ అనమాట రెండో చాప్టర్ అనేది. ఓకే అండి. తర్వాత వచ్చేసి మనం ఈరోజు శ్లోకం స్టార్ట్ చేద్దాము. ఇంకా మిగతా విషయాలు అంటే మనం అది తర్వాత చూద్దాము. ఆ, సో ఇది మనకి ఆ, రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం అనమాట. సో నేను చదువుతాను చూడండి. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సో ఇక్కడ నేను చేశానంటే ఇక్కడ ఈ మొదటి పాదము రెండవ పాదంలో ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ నేనే ఇచ్చాను ఎందుకంటే మనం చదవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. కానీ మన శ్లోకం చూస్తే ఏంటంటే ఇక్కడ ఉమ్ము ఉంది కదా, ఉమ్ము ఉమ్ము ఆ కలుస్తాయి అనమాట, కలిసిపోతాయి. సంధి అంటే సంధి కాదు, జాయినింగ్ అనమాట. సో ఉమ్ము ఆ కలిపితే ఏమవుతుంది, మా అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ కూడా వాక్యం ఉ రెండు కలిపితే ము ఉ ము అవుతుంది అనమాట. వాక్యం ఉవాచ అని ఉంటుంది. ఇక్కడ విష్టం అశ్రు పూర్ణ అని వస్తుంది అనమాట. మా అని వస్తుంది, మా ఆ సపరేట్గా ఉండదు, మా ము ప్లస్ ఆ మా అలా ఉంటుంది అనమాట. మరి మనం ఏంటంటే ఉచ్చారణ చేసేటప్పుడు కొంచెం తేలిగ్గా ఉండడానికి ఈ విధంగా నేనే స్ప్లిట్ చేశాను అనమాట. చదువుతారా ఎవరైనా శ్లోకం? చదువుతాను సార్. చదవండి. తం తథా కృపయావిష్టం చిత్రం అశ్రు ఆశ్రుపూర్ణాకులేక్షణం వీక్షణం విషీదంతమిదం వాక్యం వాక్యం ఉవాచ మధుసూదన. మధుసూదన. ఉవాచ మధుసూదన. సో ఉవాచ అనేది మనకు మొదటి నుంచి వస్తానే ఉంది. ఉవాచ అంటే పలికెను అనేది అర్థం. ఉవాచ అంటే పాస్ట్ టెన్స్. సో వాచ అంటే వాక్, వాక్కే మనకి సంస్కృతంలో అది మనకి గ్రామర్ అంత యాడ్ చేస్తే మనకి ఉవాచ అంటే పాస్ట్ టెన్స్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి సంజయ్ ఉవాచ అంటే సంజయుడు పలుకుతున్నాడు అనమాట. ఏమని పలుకుతున్నాడు ఇక్కడ కింది రెండు పదాల్లో తెలుస్తుంది మనకి. దీంట్లో ఈ రెండు పదాల్లో మనకి వర్బ్ ఒకటి చూద్దాం, అంటే యాక్షన్ ఏంటి. ఆ, వాక్యం ఉవాచ. సో వాక్యము పలికెను. సో ఈ వాక్యం ఎవరు పలికారు, మధుసూదన. మధుసూదనుడు వాక్యము పలికెను. మధుసూదనుడు అంటే ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మకే మధుసూదనుడు అని పేరు అనమాట. సో ఆ మధుసూదన అంటే మీనింగ్ ఏంది, మధు అంటే రాక్షసుడు, ఒక రాక్షసు యొక్క పేరు అనమాట. సూదన అంటే ఏమంటారు, చంపడం అనమాట. సో మధు అనే రాక్షసుడిని చంపినటువంటి వాడు గనక మధుసూదన అనేటువంటి పేరు శ్రీకృష్ణ పరమాత్మకి. అయితే ఇక్కడ మధు అనే ఒక రాక్షసుడే కాదు, మధు కైటబ అనేటువంటి ఇంకొక రాక్షసుడు కూడా ఉంటాడనమాట. అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట. మధు కైటబ అనేది కపుల్స్, కానీ ఇక్కడ మటుకు ఓన్లీ మధు అనే చెప్తారు. మధు అని చెప్తే ఆటోమేటిక్గా కైటబ కూడా చెప్పినట్టే అనేటువంటి అర్థం వస్తుంది. అంటే మధు కైటబ అనే రాక్షసులని సూదన అంటే సంహరించిన వాడ. సో కాబట్టి మధుసూదన అంటే ఏం లేదంటే మధుసూదన అంటే వాళ్ళు బయట ఉన్న వేరే రాక్షసులు అని ఆ విధంగా అనే అర్థం కాకుండా, మధు అంటే ఏంది, మధు అంటే తీపి, అంతే కదా. మధు అంటే తీపి. సో కైటబ అంటే దానికి ఆపోజిట్ అనమాట. సో ద్వేషము. మధు అంటే ఆ, తీపి, రాగము, తర్వాత ద్వేషము. కైటబ అంటే ద్వేషం అనమాట. అంటే మనకి ఆ, మన హృదయంలో రెండు రకాల ఉంటాయి అంటే ఆలోచనలు. ఏమంటే రాగము ద్వేషం అంటే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ మీద రాగం అన్న ఉంటుంది, లేకపోతే ద్వేషం అన్న ఉంటుంది. సో మనకి ఈ విధంగా అటువంటి రాగద్వేషాలని అంటే ఆ రాగద్వేషాల మధ్య ఎప్పుడు ఒక రకమైనటువంటి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట మన మనసులోనే. సో ఆ రాగద్వేషాల మీద మనం విజయం సాధించాలి. అంటే విజయం సాధించాలంటే ఏం చేయాలి, మనం యుద్ధం చేయాలంటే యుద్ధం చేయగలరు, మనం ఏం చేయాలి, సో రాగాలని ద్వేషాలని మనము న్యూట్రలైజ్ చేయాలన్నమాట. అంటే ఒకదాని మీద రాగం ఎక్కువ పెట్టుకోవద్దు, ఒకదాని మీద ద్వేషం ఎక్కువ పెట్టుకోవద్దు, అసలు రాగద్వేషాలు అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. సో సో ఆ రాగద్వేషాలు లేకుండా చూసుకోవడం అంటే నథింగ్ బట్ సో మధుసూదన అంటే వాటి మీద జయం సాధించినట్టు అనమాట. సో మధుసూదన వాక్యం ఉవాచ. సో మధుసూదనుడు వాక్యం పలికాడు. ఏ వాక్యం పలికాడు అది రెండో శ్లోకంలో వస్తుంది. సో ఎవరితో పలికాడు అంటే అతనితో. ఎవరితోటి అంటే ఎవరున్నారు ఇంకక్కడ, అర్జునుడే కదా. సో అర్జునుడితోటి, అంటే అతనితోటి, అర్జునుడితోటి వాక్యం ఉవాచ, వాక్యం పలికాను. సో ఏ వాక్యం పలికాడు అనేది రెండో శ్లోకంలో వస్తుంది. మనం నెక్స్ట్ వారం చూద్దాము. అయితే అర్జునుడితో ఎటువంటి అర్జునుడు ఆ ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. సో కృపయా అంటే దయ అనమాట. దయ అంటే మనసులో బాగా దయ, ఆవిష్టం అంటే నిండి ఉన్నటువంటి. సో అంటే మొత్తం మనసు మొత్తం కూడా దయతోటి మొత్తం, కృపతోటి మొత్తం నిండిపోయినటువంటి ఆ మనసు కలిగినటువంటి అర్జునుడు. సో ఇంకా ఏంటి, అశ్రుపూర్ణకు లేక్షణం. అశ్రుపూర్ణ అంటే మనకి ఆ అశ్రువులు అంటే ఏమంటారు వాటిని మనకి, ఆ కళ్ళ నీళ్ళు కన్నీటి. అన్నమాట. కన్నీళ్ళు, కరెక్ట్ అండి. సో కన్నీళ్ళు. సో అశ్రుపూర్ణం అంటే నిండుగా అనమాట. అంటే
ఇంకా నిండైనటువంటి కండ్ల నీళ్లు, ఆ, ఆ, నిండైనటువంటి కంటి నీళ్లు. తర్వాత ఇక్కడ పూర్ణ ఆకులే, ఆకుల ఈ క్షణం అనమాట. ఇక్కడ రెండు పదాలు కలిసి ఉన్నాయి. ఆకుల ఈ క్షణం. ఈ క్షణం అని ఆకుల అంటే మీనింగ్ ఏంటంటే డిస్టర్బ్ అనమాట. అంటే అంటే కంటి నిండా కన్నీళ్లు ఉండి, సో కళ్ళు బాగా డిస్టర్బ్గా ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి పరిస్థితి అనమాట. ఈ క్షణం అంటే చూపు. అంటే అర్జునుడి యొక్క పరిస్థితి ఎలాగుందంటే కంటి నిండా నీళ్లు ఉన్నటువంటి కళ్ళు బాగా డిస్టర్బ్గా అయ్యి ఉంది. మనకి మొదటి శ్లోకంలో అంతా అదే కదా చూసింది. ఎంత బాగా ఆమ్, ఎంతో ఆర్గ్యుమెంట్స్ వాదిస్తూ ఉంటాడు. అవన్నీ చేసి చేసి బాగా, అంటే అంత డీప్గా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అనమాట అర్జునుడు. సో వెళ్ళిపోయి, సో అతని యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఈ పదంలో వర్ణిస్తున్నారు అనమాట. అంటే కళ్ళు నిండా నీరుండి, కళ్ళు బాగా డిస్టర్బ్గా, అంటే కళ్ళు డిస్టర్బ్గా ఎలా ఉండి, బాగా ఎప్పుడైనా బాగా చెత్తపడ్డప్పుడు డిస్టర్బ్ ఉండడం, లేకపోతే నిద్ర బాగా సరిగా లేదనుకోండి, కళ్ళు బాగా డిస్టర్బ్గా ఉండడం, అలా ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. సో అటువంటి ఆ, కళ్ళు కలిగినటువంటి తమ్ అర్జునుడి తోటి. ఇంకా ఎటువంటి అర్జునుడు విషీదంతం అంటే సో మనసు నిండా ఆ దుఃఖం అనమాట. విషీదం. సో ఎటువంటి విషీదం అంటే ఇంకా అది ఆ, అంటే లోకంలో ఎవరికీ లేదు తనకే ఉంది అన్నటువంటి విషాదం అనమాట. అటువంటి విషాదం కలిగినటువంటి ఆ అర్జునుడితోటి సో మధుసూదన వాక్యం ఉవాచ. సో మధుసూదనుడు ఈ విధంగా పలికాడు అనమాట. సో అది మనకి సో తదా అనమాట. ఆ విధంగా, సో ఏ విధంగా అంటే మనకి ఎప్పటివరకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే అర్జునుడు నా వల్ల కావట్లేదు, నేను తర్వాత బాణాలు విల్లు పక్కన పడేసి ఇంకా నేను ఏమి చేయలేను అనేటువంటి రథంలో కూర్చున్నటువంటి పరిస్థితిలో, అటువంటి పరిస్థితిలో మధుసూదన అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి సో వాక్యం ఉవాచ. ఇదం ఇక్కడ చూడండి, విషేదంతం ఇదం, ఇదం వాక్యం, ఈ వాక్యం ఉవాచ పలికెను. సో ఏ వాక్యం పలికాడు అనేది మనం నెక్స్ట్ వారం క్లాస్లో మనం చూస్తాం అన్నమాట. సో ఇది మనకి రెండో అధ్యాయం. మనము సో ఆల్రెడీ 7 minutes అయిపోయిందా. సో రెండో అధ్యాయం మనము ఈ విధంగా మనం ఇక స్టార్ట్ చేసామండి. తర్వాత మనం స్లోగా మనం చూసుకుంటూ వెళ్తాం. రెండో అధ్యాయంలో మనకి 10వ శ్లోకం వరకు మళ్ళీ ఇటువంటి వివరణ ఉంటుంది. అంటే ఇంకా కొంచెం ఈ అర్జునుడి యొక్క విషాదమే కొంత కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి 10వ శ్లోకానికి వచ్చేసరికి ఇంకా మొత్తం అర్జునుడు మొత్తం వదిలేస్తాడు అనమాట. వదిలేసి ఇంక నా వల్ల కాదు, నువ్వే చెప్తా చేస్తా అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడు మనకి 11వ శ్లోకం నుంచి మనకి గీతా బోధ, శ్రీకృష్ణుడికి గీతా బోధ. అంటే ఇంకా అప్పుడు యుద్ధాలు ఇవన్నీ ఏం లేకుండా మనకి ఆత్మజ్ఞానం కానీ ఇంకా అక్కడి నుంచి మొత్తం కంప్లీట్గా మొదలవుతూ ఉంటుందండి. ఓకేనా సరే, ఇంతటితో ఆపేస్తున్నాను నేను. ఓం. ఓం.